సో నెక్స్ట్ మనం దేని గురించి చెప్పుకుందామంటే ఫుడ్. రైల్వే అసలు మెయిన్ ఎవరు మన హైదరాబాద్కి వచ్చిన అసలు ఇండియా అండ్ ఇండియా తెలియదు కదా. మనమైతే హైదరాబాద్ గురించి ఉంటున్నాం, హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ ఫుడ్ గురించి మాట్లాడదాం. అసలు క్రేజీ 10 out of 10 అన్నమాట. అసలు ఇక్కడ ఎవరికి ఏది కావాలంటే అది దొరుకుతుంది బేసిక్గా. ఎవరినైనా ఇప్పుడు డెవలపింగ్ సిటీ కాబట్టి ఎవరిని అడిగినా ఫస్ట్ హైదరాబాద్ అంటే ఫుడ్ అని అంటారు. ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ లిటరల్గా. నాన్ వెజ్, వెజ్, ఏదంటే నాన్ వెజ్లో అయితే హైలైట్ మండి, చైనీస్, ఇంకేంది తెలుగు ఫుడ్. తెలుగు ఫుడ్ అంటే బేసిక్ మనం అన్ని ఆంధ్ర తెలంగాణ మిక్స్ అనమాట. అన్నిటికీ రెస్టారెంట్స్, మళ్ళీ ఒక్కొక్క రెస్టారెంట్ క్రేజీ రెస్టారెంట్స్ మనం రీల్స్లో చెప్పుకున్నాం, రీల్స్లో ఉంటాయి. సో ఫుడ్ గురించి మాట్లాడితే వెజ్ ఉంటారు, నాన్ వెజ్ ఉంటారు. మోస్ట్లీ నాన్ వెజ్ ఉంటారు ఇక్కడ. నాన్ వెజ్ చాలా ఫేమస్, అంటే నాకు ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను. నాన్ వెజ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అందరు బిర్యానీ అంటారు. నాకు అంటే ఈ మధ్య యూత్కి ఎక్కువ నచ్చేది మండి అనమాట. క్రేజీ మండి ఇక్కడ మంచిగా ఉండదు, అంటే అంటే కంపేర్ టు అరేబియన్ మండి. అక్కడ ఆ కంట్రీలో వేరే, కానీ ఈ కంట్రీలో నాకు బెస్ట్ థింగ్ మండి, బిర్యానీ. ఏదున్నా ఎవ్రీ సండే ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక డిసైడ్ చేసుకోవాల్సిందే. సో ఇది పోవాలా అది మన ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఇది చెప్తారు, ఇద్దరు ఇది చెప్తారు. సో బేసిక్గా ఈ రెండు పైన రివాల్వ్ అయ్యి దిగిన తర్వాత ఏదన్నా డెజర్ట్కి వస్తుంది అనమాట. సో బేసిక్గా ఏదైనా డెజర్ట్కి వస్తుంది. ఇక డెజర్ట్కి అయితే మనం ఏడికైనా పోవచ్చు. క్రీమీస్, డిఎల్ఎఫ్, అసలు ఏది ఐస్ క్రీమ్, న్యాచురల్స్, క్రీమ్ స్టోన్, ఇంకా ఈ మధ్య చాలా పడ్డాయి ఐడియల్. ఈ ఫుడ్ స్ట్రీట్స్, అసలు ఫుడ్ స్ట్రీట్స్ ఏడు ఓపెన్ అవుతున్నాయి కూడా తెలియదు అంత. అంటే ఫుడ్ కావాలంటే బేసిక్గా ఏడికన్నా పోవచ్చు మొత్తం సిటీలో. అది నేను బేసిక్గా చెప్పాలనుకుంది. ఆ గ్రేట్నెస్ ఫామ్ అయింది ఫుడ్ మీద. అసలు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసినామంటే ఏదో ఒకటి తినాల్సిందే పక్కా ఈవినింగ్. అది వర్షం పడ్డ టైంలో పునుగులు, బజ్జీలు, ఏదో ఒకటి. అసలు అది తినాలన్న థాట్ కలిస్తే ఎట్లయినా వస్తుంది. సో ఫస్ట్ కలిసినామా, ఏం తిందాం, ఏడికి పోదాం, అలా మళ్ళీ లాస్ట్కి డిన్నర్ టైం కంటే మండి, బిర్యానీ. లంచ్ టైంకి ఎట్లయినా ఏమైనా కెఫేస్, ఆ కెఫేస్ గురించి తర్వాత మాట్లాడదు. మండి, బిర్యానీ, ఫుడ్ బేసిక్గా ఇవన్నమాట. ఇక లిస్ట్ ఆఫ్ రెస్టారెంట్స్ అవన్నీ మనం సర్చ్ చేసుకోవచ్చు పోవచ్చు, కానీ బేసిక్గా ఫుడ్ అయితే మనం దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాం. ప్లేసెస్ అంటే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఫుడ్ పేజ్ స్టార్ట్ చేసి, అసలు ఫుడ్ పేజ్ స్టార్ట్ చేయాల్సింది మేము కూడా చేయలేదు, అది ఎక్కువ విషయం. ఫుడ్ పేజ్ స్టార్ట్ చేసి వాళ్ళు ఏమంటారు అన్ని రెస్టారెంట్స్, అన్ని కెఫేస్ అన్ని కవర్ చేశారు విత్ డిషెస్. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్గా చెప్పాలనుకుంది ఏంటంటే ఫుడ్ ఈజ్ 10 out of 10 ఇన్ హైదరాబాద్. అది తెలుసుకోవాలి అంతే. డిఎల్ అదనమాట ఫుడ్ గురించి. ఇంకా చెప్పుకోవాలంటే అసలు ఇంకా చాలా పెద్ద టాపిక్ ఏమని చెప్పుకోవచ్చు. సో బేసిక్గా ఫుడ్ ఇక్కడ బాగుంటుందని మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ కంటెంట్ ఇది. ఇవాళ డే 3 అట్లేం లేదు, ఎవ్రీడే కంటెంట్ కాబట్టి ఇవాళ కంటెంట్ ఫుడ్ అనమాట. సో అది ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే మీరు చెప్తే ఇంకా బాగా మాట్లాడుకోవచ్చు బేసిక్గా. మళ్ళీ ఫుడ్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చేద్దాం. ఇప్పుడు అదే ట్రెండ్ కాబట్టి.